ఈ బిల్డింగ్ మేధా గార్డెన్స్లో ఉంది. అప్రూవల్ లేఅవుట్ 33 అడుగుల రోడ్డు అయితే 108 గజాల్లో ఉంది. G+3 పెంట్ హౌస్. ఇప్పుడు ఒకసారి బిల్డింగ్ లోపల కూడా చూద్దాం. ఫ్రంట్ వ్యూ ఇది. ఇంకా పెయింటింగ్ వర్క్ జరుగుతూ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ హాల్ కింద, సెకండ్ థర్డ్ 2 ఫ్లాట్లు పెంట్ హౌస్ హాల్ కింద కట్టారు. శంకర కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ వారు కన్స్ట్రక్షన్లో జరుగుతుంది. పార్కింగ్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది లిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇది మొత్తం పై వరకు లిఫ్ట్ కూడా ఉంది. గ్రౌండ్ మొత్తం పార్కింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. మెటీరియల్ అంతా కూడా క్వాలిటీ మెటీరియల్. సెక్కేది సరిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్ దగ్గర నుంచి హాల్, ఎంట్రన్స్, వాష్రూమ్ ఒకటి ఇచ్చారు హాల్లో. ఇదంతా ఆఫీస్ పర్పస్లో కన్స్ట్రక్షన్ జరిగింది. ఆఫీస్ వర్క్. సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో వచ్చాం. లిఫ్ట్, ఎంట్రన్స్. అయితే ఇది కిచెన్లో ఎలక్ట్రికల్ మిగిలిపోయిన ఎలక్ట్రికల్ సామాన్లు ఉన్నాయి. మొత్తం అంతా కూడా హెవెల్స్ ఉంటాయి. మన బ్రాండ్ మొత్తం అంతా ఎలక్ట్రికల్ అంతా కూడా హెవెల్సే. ఇది డైనింగ్, తర్వాత హాలు, ఆశీర్వాద్. మొత్తం వాటర్ లైన్ అంతా కూడా ఆశీర్వాద్ వాడతాం. మొత్తం కంప్లీట్ అంతా ఆశీర్వాద్. ఇది ఒక టాయిలెట్. అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇది హాల్లో వచ్చి బెడ్రూమ్కి అటాచ్డ్. అంటే ఇవి ప్లాస్టరింగ్ అయిపోతే కనిపించవు కాబట్టి ఇప్పుడు వీడియో తీస్తున్నాం. ఇది బెడ్రూమ్. కబోర్డ్స్ కూడా బయటికి రావు, అన్ని వాల్లో ఉంటాయి. పూర్వం బిల్డింగ్ టైప్లో ఉంటుంది. ఒకసారి థర్డ్ ఫ్లోర్ వెళ్దాం. వెంటిలేషన్ అయి బాగుంటుంది చుట్టువైపులా. థర్డ్ ఫ్లోర్కి వచ్చాం. ఇంకా ప్లాస్టరింగ్ జరుగుతుంది థర్డ్ ఫ్లోర్. మొత్తం అంతా ప్రైమ్ లొకేషన్. ఇది మేధా గార్డెన్స్. చూసారా, ఎక్కడ ఖాళీ సైట్ అనేది ఉండదు. 1-2 ఉంటాయి అంతే. మిగతా అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. బిల్డింగ్స్ మొత్తం అన్నీ 3 స్టేర్ 4 స్టేర్ 2 స్టేర్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. అవి కనిపించే బిల్డింగ్స్ కూడా మనం కట్టినవే. ఈ థర్డ్ ఫ్లోర్ సేమ్ కింద ఫ్లోర్ ఉంటుంది. పెంట్ హౌస్కి వచ్చాం. ఫోర్త్ ఫ్లోర్. అంటే ఇది పెంకుటిల్ కేరళ హోమ్ స్టైల్లో కడుతున్నాం. ఇది థ్యాంక్ యూ.